మరి ఇంకా విశేషంగా చెప్పాలంటే నా దగ్గర డాక్టర్తో బాగాని కేసులన్నీ వస్తుంటాయి. ఆ శివగీతలో ఉన్నదే చెప్తా. అన్నం పుంసాసుతం త్రేత జాయతే జఠరాగ్నిన. ఆహారం తిన్న తర్వాత మన శరీరం పోయిన పుట్టలో పోయినాక జీర్ణమైనాక ఏమవుతుందని ప్రశ్న అది. సపోజు వడ్లు ఉన్నాయనుకుందాం, గిన్నెలు వేస్తే ఏమేమవుతాయి? వడ్లు పోయి బియ్యం అవుతాయి, బియ్యం నూక తవుడవుతాయి. మన శరీరంలో పోయినాక ఏమవుతాయి? ఇంపార్టెంటా కాదు? అంటే మన శరీరం పోయిన తర్వాత మలం స్తవిష్టో మధ్యమో మాంసతాం రజేత్. అంటే ఎక్కువ భాగము మలం తయారవుతుంది, ఎక్కువ భాగము మలం తయారవుతుంది. మాంసతాం రజేత్ అంటే కనిష్ట, అంటే మలం తయారవుతుంది, మాంసం తయారైతే కనిష్ట మనః భాగస్య తస్మాత్ అన్నమయం మనః. లాస్ట్ ఏ భాగం ఉందో అది మనసు తయారవుతుంది. రామునికి శివుడు చెప్పేది చెప్తున్నాను. ఎందుకంటే మొత్తం శివగీత అంటే 6 నెలలైనా ఒడవదు. అది ఆకలి అయినప్పుడు తింటే ఏమవుతుంది, జీర్ణమైనాక తింటే ఏమవుతుంది చెప్పుకున్నాం. ఒకవేళ ఆకలి అయినప్పుడు భోజనం చేయకుంటే ఏమవుతుంది అది కూడా తెలుసుకోవాలి. కూడు పెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని భక్షణం భూజేయి కుక్షిమలము. కూడు పెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని భక్షణం భూజేయి కుక్షిమలం. ఒకవేళ నువ్వు భోజనం పెట్టకపోతే ఆకలి అయినప్పుడు 6 స్ట్రెంత్ అంటారా, 6 సెన్స్, వీడు అన్నం పెట్టట్లేదు, టైం పట్టేటట్టుంది అని చెప్తుంది. అప్పుడు ఈ జఠరాగ్ని ఏం చేస్తుందంటే కుక్షిలో ఉన్న మలాన్ని తింటుంది అంటున్నాడు. ఆహారం ఆకలైనా పెట్టకపోతే ఏం తింటుంది అంటే మలం తింటుంది. మలం తింటే ఏమవుతుంది నువ్వే చెప్తావు. ఇక రోగమే కాకుండా దరిద్రం కూడా. అంటే ఇక్కడ ఆహారం ఎలా తినాలి అని చెప్తున్నాడు. ఎవరైతే మలాన్ని తినకుండా శరీరం కాపాడుతాడో వానికి ఇచ్చా మరణం ఉంటుంది, రాసి పెట్టుకోండి. ఇచ్చా అంటే ఎప్పుడో రేపు పోతాడో అట్లా ఏముండదు, ఇప్పుడు కావాలంటే అప్పుడు నీ మెయింటెనెన్స్. ఇప్పుడు ఇవి ఉన్నాయి, నేను కాపాడుకుంటే ఎక్కువ రోజులు పనిచేస్తాయి, ఇష్టమైన వాడుకుంటే అది ఎప్పుడు పోతుందో తెలియదు. ఈ శరీరాన్ని కూడా ఆత్మకు రథం లాంటిది. ఇది రథం, దేహో దేవాలయ అన్నారు, నాకు తెలిసిన విషయం. ఈ దేవాలయాన్ని ఎంత శుద్ధిగా పెట్టాలంటే మలం తినకుండా కాపాడాలి. మళ్ళీ కూడి విడిచి మలము కుడుచురా ఉపవాసి. ఎవరైతే ఉపవాసం డిసైడ్ అవుతారో వాళ్ళు భోజనం పెట్టరని తెలిసి మళ్ళా ఉపవాసం వదిలిన దాకా మలాన్ని తింటుంది. మరి ఎట్లా స్వామి ఉపవాసం అనే డౌట్ కూడా రావచ్చు, ఎవరికైనా వస్తుంది. అంటే ఉపవాసం అంటే ఇప్పుడు మీరు నా సమీపం లేదు దాన్నే ఉపవాసం. ఉపవాసం అంటే తినకూడదని లేదు రూల్ అన్న, కానీ మరి ఏ మహానుభావుడు పెట్టిన కానీ ఉపవాసం అంటే తినకుండా ఉంటారు చాలా. దగ్గరుండి వినడం. మీకు మాకేం రుణం ఉందో మరి ఎప్పుడో కలుసుకోవచ్చు కూడా, ఇలా కలుసుకో రుణం ఇది. అయితే ఉపవాసం అంటే దగ్గరుండి వినడం. సరే తినకుండా ఉండాలనుకుంటే కూడా అనుభవం ఉన్న గురువు దగ్గర అడగాలి. ఏం లేదు ఇక శివరాత్రి అంటే తినకుండా ఉండడమే, కానీ తినకుండా ఉంటే సాయంత్రం ముఖం తేజస్ రావాలి. అన్ని ముఖాలు వీక్కపోయి ఉంటాయి, మీ అనుభవంలో కూడా వచ్చి ఉంటుంది. అట్లా కాకుండా ఎవరైతే ఉపవాసం ఉంటారో తిండి మానుకుంటే పర్వాలేదు, 2వ లైన్లో వస్తుంది, అప్పుడు నీకు అర్థమవుతుంది ఏం చేయాలనేది కూడా అర్థం చేద్దాం. అంటే ఇప్పుడు ఇదంతా ఎవరికి చెప్పిండు? రాముడికి శివుడు చెప్తున్నాడు, అంతే కదా. రాముడికి చెప్పిండు, అందుకే రామ రామ కూడా జపం చేస్తా కొద్దిగా. ఎందుకంటే ఆయన లేకపోతే శివగీత లేదు, అర్జునుడు లేకపోతే భగవద్గీత లేదు. భగవద్గీతలు ఏముందప్ప, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవైశ్వ కిం కురుత సంజయ. ధర్మభూమిలో
నా కౌరవులు పాండవులు ఏం చేస్తున్నారు అంటే నా ఉద్దేశం ఈ భారత భూమి అంతా ధర్మభూమి. మనము ధర్మమే ఆచరించాలి, ఆచరింప చెయ్యాలి. మా గురువుగారు ఒకటే చెప్పారు, ఉన్నంతకాలం నేర్చుకో, ఉన్నంతకాలం బోధించు, ఉన్నంతకాలం సంపాదించు, ఉన్నంతకాలం ఖర్చు పెట్టు. నా గురువుగారి యొక్క ఆదేశం. వాళ్ళ పేరు నిలబెట్టడం నా బాధ్యత. వాళ్ళ పేరు నిలబెడితే ఏం జరుగుతుందంటే లోకానికి క్షేమం జరుగుతుంది. అయితే ఇప్పుడు కూడు విడిచి మలము కూర్చురా ఉపవాసి. ఎవడైతే ఉపవాసం ఉంటాడో వాని మలాన్ని తింటాడు. అపాం స్థవిష్టో బాగా స్యాత్ మధ్యమో రుధిరం. అపాం స్థవిష్టో మూత్ర స్యాత్ మధ్యమో రుధిరం భవేత్. జలము మనం పుచ్చుకున్న తర్వాత, తాగిన తర్వాత ఏమవుతుంది, అది కూడా 3 విధాలు అంటున్నారు. అపాం స్థవిష్టో మూత్ర స్యాత్, ఎక్కువ భాగం మూత్రం వస్తుంది. మధ్యమో రుధిరం భవేత్, రెండో భాగం రక్తం అవుతుంది. ఎవరికైనా రక్తం తక్కువ ఉంది అనుకుంటే వాడు వాటర్ సరిగా తీసుకోలేదనే రూల్. డాక్టర్ దగ్గర ఐరన్ టాబ్లెట్ ఏదో రాస్తారు అన్నది. అంటే రక్తం ఎక్కడ ఉంది, నీళ్ళల్లో ఉంది. మాంసం ఎక్కడ ఉంది, ఆహారంలో ఉంది. అంటే ఇక్కడ పాయింట్ ఏముంది, అపాం మూత్రస్యాత్ మధ్యమో రుధిరంబ. రుధిరం అంటే రక్తం. కనిష్ట భాగస్యాత్, ఒకటి మూత్రం వస్తుంది, రెండోది రక్తం వస్తుంది. కనిష్ట భాగస్యాత్ తస్మాత్ ప్రాణో జలాత్మక. నీటి వల్ల ఆఖరి భాగం శక్తి వస్తుంది, ప్రాణశక్తి. అందుకే జలమయం అన్నారు. కనిష్ట భాగస్యాత్ మనః అంటే అది అన్నమయం అన్నారు, ఏది ఆహారాన్ని, ఇది జలమయం అన్నారు. ఈ రెండిట్లని కావాల్సిన ఏమున్నాయి, మాంసం ఉంది, రక్తం ఉంది, మనసు ఉంది, శక్తి ఉంది. వెరీ గుడ్. అయితే ఇక్కడ ఏముంది, ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండాలి, తినకుండా ఉండాలి అంటే వట్టి నీరు తాగాలి. నీళ్ళల్లో నీకేం తయారవుతుంది, రక్తం తయారవుతుంది. ఒక రోజు నువ్వు ఉపవాసం ఉన్న రోజు నీళ్ళు, వీలైతే నిమ్మకాయ 2 తాగితే నీకు రక్తం తయారవుతుంది, ఫేస్ తేజస్ వస్తుంది.